నమస్తే, మీరు చూస్తున్నారు ఎన్ఎన్టీవీ. తెలంగాణ వార్తలకు స్వాగతం. మేము మీ ముందుకు తీసుకువస్తున్నాము నగర నిజం. పోచంపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి చింతకింది శ్వేత కిరణ్ తన వార్డులో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ స్థానిక సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు కలిసొస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అభ్యర్థి హామీ ఇచ్చారు. ఈ నెల 11న జరిగే ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని పార్టీ నినాదాలతో వార్డును హోరెత్తించారు. ఫిబ్రవరి 11 తారీఖున జరగబోయే పోచంపల్లి మున్సిపల్ ఎన్నికలలో భాగంగా 13వ వార్డు నుండి బీఆర్ఎస్ పార్టీ తరఫున శ్రీ చింతకింది శ్వేత కిరణ్ అనే మేము బరిలో నిలుస్తున్నాము. మేము ఉద్యమం నుండి ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తిని, ఉద్యమకారుని. నా పైన ఇట్లా తెలంగాణ ఉద్యమంలో కేసులున్నాయి. పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తిని నేను. పార్టీ గుర్తించి నాకు ఈరోజు బరిలో నిలపడం జరిగినది. నేను గత 10 సంవత్సరాల నుండి 13వ వార్డులో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తిని. మా వార్డులో ఎక్కడ చూసినా ప్రతి గల్లీలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజు, వీధి స్తంభాలతో కలకలలాడుతుంది. ఈ అభివృద్ధి సాధ్యమైందంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పైలశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా వార్డు ప్రతి గల్లీలో అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది. 13వ వార్డు ప్రజలందరూ రేపు ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాము. మేము ప్రజాసేవకే చేస్తానికి ముందుకొచ్చాము. మా నాన్నగారు చేనేత ఉద్యమకారుడు. గతంలో చేనేత శ్రమ ఇబ్బందికరం అయిపోతున్న క్రమంలో ఆమరణ దీక్షకు కూర్చున్నటువంటి వ్యక్తి. మేము డబ్బులు సంపాదించుకొని రావడానికి రాజకీయాలు రాలేదు, కేవలం ప్రజాసేవ చేయడానికే ఇవాళ మా కుటుంబం మొత్తం ప్రజాసేవకే అంకితమయ్యే భావనతోని వస్తున్నాము. దయచేసి 13వ వార్డు ప్రజలకు ఒకటే గుర్తిస్తున్నాను, నేను అందుబాటులో ఉంటా. లోకల్ మనిషిని, ఎప్పుడు చూసినా అందుబాటులోనే. ఎక్కడ ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే రావడానికి, సమస్య తీర్చడానికి ముందంజలో ఉంటానని చెప్పని 13వ వార్డు ప్రజలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు జరగబోయే ఎలక్షన్లో 11 తారీఖు పోలింగ్ తేదీన నాది 1వ గుర్తు, కారు గుర్తు, కేసీఆర్ గుర్తు. మనం ఈ గుర్తు కేస్తే అక్కడ తెలంగాణ భవన్ దాకా 13వ వార్డు ప్రజలందరూ అత్యధిక మెజారిటీతో గెలిపించారని చెప్పని కేసీఆర్ దాకా ఈ వార్డు తరఫున బ్రహ్మాండమైన మెజారిటీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. 13వ వార్డు ప్రజలకు ఒకటే చెప్తున్నాను, ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసం 2 సంవత్సరాలు గడుస్తున్నా ఏ ఒక్క సంక్షేమ పథకాలు అమలు కాలేని పరిస్థితి. ఆడవాళ్లకు 2500 ఇస్తా అని చెప్పని మోసం చేసింది. కళ్యాణ లక్ష్మి ఆనాడు కేసీఆర్ గారు ఆడపిల్లలకు ఒక ఇంటికి ఒక పెద్దన్నలాగా కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పెడితే మా ఎమ్మెల్యే గారు పట్టు చీర, పట్టు పంచ నూతన వధువరులకు ఇచ్చి కళ్యాణ చెక్ ఇచ్చినటువంటి వ్యక్తి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా తులం బంగారం మోసం చేసింది. మళ్ళీ అదేవిధంగా పింఛను 2000 రూపాయల పింఛను కేసీఆర్ గారు పెడితే 4000 పింఛను, 6000 పింఛను ఇస్తా అని చెప్పని ప్రజలు మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, మరియు వికలాంగులకు 6000 పింఛను ఇస్తా అని చెప్పని మోసం చేసింది. రైతు బంధు మోసం చేసింది. చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తా అని మోసం చేసింది. అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే మహిళలకు 2500 పింఛను మోసం చేసింది. ఇవాళ రేపు బాకీ కార్డు మాకు ప్రతి వార్డు గల్లీకి తీసుకుపోతున్నాము. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనకి ఇంతవరకు ఎంత అప్పు ఉంది, ఆ అప్పు ఇస్తేనే మేము ఓటేస్తామని చెప్పని 13వ వార్డు ప్రజలందరూ ముక్త కంఠంతో ఎదురు చూస్తున్నారు. రేపు జరగబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ ఏకతాటిగా ఉన్నారు. ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు. 2 సంవత్సరాలు గడుస్తున్నా ఏ ఒక్క హామీ ఇవాళ నెరవేర్చలేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో కేసీఆర్ గారు ఏ విధంగా చేసిరో అభివృద్ధి అంతా ఇలా ప్రజల కళ్ళ కట్టినట్టు అవుపడుతుందని చెప్పని జరగబోయే ఎలక్షన్లో అందరూ కారు గుర్తుకు ఓటేయాలి. కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పరిచే దిశగా
ప్రయత్నం చేయాలని చెప్పని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై కేసీఆర్. చింతకింది రమేష్, భూదాన్ పోచంపల్లి 13వ వార్డు నుంచి వెళ్ళి పోటీ చేస్తున్నటువంటి చింతకింది శ్వేత కిరణ్ గారు చిన్న వయస్కురాలు, మంచి విద్యావంతురాలు. ఈరోజు ఏదైతే వాళ్ళు ఆశ్రమం పోటీలో ఉండి ప్రజాసేవ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి చిన్న వయస్కురాలు, మంచి విద్యావంతురాలు కాబట్టి రేపు ప్రజాసేవలో ముందుండి చేస్తారనే నమ్మకంతో ప్రజలు కూడా వారి వెంట ఉన్నారు. ఎందుకంటే మున్సిపల్ మామూలు కాదు, రేపు కావాల్సింది ఇలాంటి వ్యక్తులే కావాలి. మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఇలా స్థానికులు, స్థానికేతరులు వచ్చేసి ఇక్కడ మేము సేవ చేసి పట్టణం వెళ్ళిపోతా అంటే అయ్యే పని కాదు. ప్రజలకు అందుబాటులో ఉండాలి. అలాంటి వ్యక్తి కాబట్టి ప్రజలందరికీ గుర్తించి ఉండాలని చెప్పని వారు చెప్పినప్పుడు వారు ముందుకు వచ్చేలా ప్రజాసేవ చేయడానికి వచ్చారు కాబట్టి మంచి మెజార్టీతో వారిని గెలిపించి ఈ పోచంపల్లి అభివృద్ధిలో భాగం కావాలని ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే చేనేతకు జరిగినటువంటి నష్టం ఇలా మామూలు కాదు. 2 సంవత్సరాలలో మేము చేనేత రంగంలో పనిచేస్తున్నాం. జనసమాఖ్య రాష్ట్ర అధ్యక్షునిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల మీద తిరుగుతాము. 2002లో చేనేత సమస్యల మీద ఆందోళన చేసినప్పుడు నేను ఆ రోజున ఆమరణ కూర్చోవడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కేసీఆర్ గారు పథకాలు ఏవైతున్నారో అవే అమలు చేయమని చెప్తాను. కొత్తది అక్కర్లేదు. దాంతోపాటు వారిచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. ఈ మధ్యనే మేము రుణమాఫీ మీద 7 రోజులు ఆందోళన చేయడం జరిగింది. వాళ్ళు చేసినప్పుడు రుణమాఫీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు, కానీ అది కూడా మున్సిపల్ వారికి అని అన్నారు. అది కూడా ఇంతవరకు లేదు. కాబట్టి దీని ప్రజలు బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా వ్యతిరేకంగా ఓటేసినప్పుడే వాళ్ళు మేల్కొని వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెడతారని సందర్భంగా ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తూ అత్యధిక మెజార్టీతో 13వ వార్డు నుంచి నిలబడినటువంటి శ్వేత కిరణ్ గారిని కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలని సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. పోచంపల్లి మున్సిపాలిటీ ఎలక్షన్లో భాగంగా ఈరోజు 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శ్వేత కిరణ్ గారికి మద్దతుగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రతి ఇంటింటికి ప్రచారంలో భాగంగా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవాళ గత 10 సంవత్సరాల కింద కేసీఆర్ గారి నాయకత్వాన్ని గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితులు ఇలా మనకు చూస్తున్నటువంటి పరిస్థితులు. పోచంపల్లికి ఇలా దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. ఈ 2 సంవత్సరాల్లో 2 రూపాయలైనా తీసుకొచ్చిరని నేను అడుగుతున్నా. ఇలా ఏ ఇంటికి పోయినా కూడా పోచంపల్లి ఏ గడప తట్టినా కూడా గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి పద్మశాలీలకు ఇలా చేనేత కార్మికులకి ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన కేటీఆర్ గారు చేనేత మంత్రిగా ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా చేనేత కార్మికులకు ఏ విధంగా 50% సంబంధించిన రసాయనాల మీద ఏ విధంగా సబ్సిడీ ఇచ్చింది, అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళలకు సంబంధించింది కావచ్చు. గతంలో ఇలా కేసీఆర్ గారు ప్రభుత్వం రాకముందుకు 200 పింఛన్ ఉంటే అది 2000 పింఛన్ చేసిండు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 4000 పింఛన్ చేస్తున్నాడు. ఏ ఇంటికి పోయినా కూడా ఎవరికి కూడా 4000 పింఛన్ రాలేదని అడుగుతారు. అదేవిధంగా రైతులకు రైతు బంధు ఇలా కేసీఆర్ గారు 12,000 ఇస్తే ఇలా 15,000 ఇస్తున్నాడు. ఆ 15,000 కాదు 12,000 కాదు 3 దఫాలుగా ఎగ్గొట్టేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే కేసీఆర్ గారు ప్రభుత్వంలో ₹1,00,000 ఇస్తే ఈయన పెళ్లి చేసుకున్న తర్వాత ₹1,00,000 కాదు దానికి అదనుగా తులం బంగారం ఇస్తున్నాడు. ఏ ఇంటికి పోయినా ఒక తులం బంగారం వచ్చింది అడిగితే ఏ ఇంట్లో కూడా తులం బంగారం కదా ₹1,00,000 ఇచ్చే పరిస్థితి కూడా ఇలా లేదు బిడ్డ అని చెప్పి ఇలా గుర్తు చేస్తారు. కాబట్టి పోచంపల్లి ప్రజలంతా కూడా పోచంపల్లి పట్టణంలో ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఓటరు కూడా ఆలోచించాల్సిన సందర్భం ఆసన్నమైంది. ఖచ్చితంగా కూడా కారు గుర్తుకు ఓటేసి 11వ తారీఖు పెద్ద ఎత్తున 13 వార్డులలో పెద్ద ఎత్తున అభ్యర్థులను గెలిపించుకోవడానికి కూడా ఇక్కడ సిద్ధపడుతున్నారు. కాబట్టి శ్వేతను కూడా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పేసి ఓటర్ మహాశయులకు అందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ. నా పేరు చింతకింది కిరణ్. రేపు జరగబోయే మున్సిపాలిటీ పోచంపల్లి 11వ తారీఖున ఎలక్షన్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ 13వ వార్డు నుండి జనరల్ మహిళ నా సతీమణి చింతకింది శ్వేత కిరణ్ని బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నాం 13వ వార్డు నుండి. ఈరోజే ప్రచారం స్టార్ట్ చేశాము. ప్రజలలో చాలా మమేకంగా ఉన్నది. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి అవుపడుతుంది తప్ప ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ మా వార్డులో ఎక్కడ కూడా ఒక కొబ్బరికాయ కొట్టిన దాఖలాలు లేవు. గతంలో ఉన్నటువంటి పైలశేఖర్ రెడ్డి గారు మా వార్డులో గల్లీ సీసీ రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ స్తంభాలు కానీ వీధి లైట్లు కానీ అన్నీ ఆయాంలో చేసినవి తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా చేయలేని పరిస్థితి. రాష్ట్రం మొత్తంగా వాళ్ళు దొంగ హామీలతో 6 హామీలు చెప్పి ప్రజలను మభ్యపెట్టిరే తప్ప అందులో ఒక్క హామీ నెరవేర్చి తప్ప మిగతాది ఏది లేదు. మహిళలకు ముఖ్యంగా 2500 పింఛన్లు లేవు. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తానది లేదు. మహిళలకు విద్యార్థుల స్కూటీలు లేవు.
మరియు పింఛన్లు పెంచుతా అని చెప్పని కేసీఆర్ గారు ఇచ్చిన పింఛన్లే తప్ప 4,000 పింఛన్లు లేవు, 6,000 పింఛన్లు లేవు. దొంగ హామీలతోని ప్రజల మభ్యపెట్టి ఈరోజు అధికారాన్ని దక్కించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు జరగబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా ప్రజలందరూ కారు వైపే చూస్తారు. కేసీఆరే రావాలి, మళ్ళా మా బతుకులు బాగుపడతాయని చెప్పని అందరూ ఎదురు చూస్తున్నారు. రాబోయే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు, ఎందుకంటే మా అక్కడ బాకీ కార్డు అని చెప్పని మా అధినేత నిన్ననే ప్రకటన చేసిండు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్లకు వస్తే మాకు ఈ బాకీలు గవర్నమెంట్ ఇంత బాకీ ఉంది, ఇచ్చినాక మేము ఓట్లేస్తామని చెప్పని అందరు చెప్పి కేసీఆర్ కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నారు.